వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదట 3 రోజులు అంటే ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 24 లక్షల మందికి పైగా భక్తులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 1,89,000 మంది మాత్రమే టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజులు ఎలాంటి టోకెన్లు అవసరం లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా సర్వదర్శనం అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 10 రోజుల పాటు దాదాపు సామాన్య భక్తులకే సమయం కేటాయించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక 10 రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపై పూర్తి సమాచారం కోసం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఎటువంటి ఏర్పాట్లు చేశారో అదేవిధంగా భక్తులకు ఎటువంటి దర్శనాలు ఉన్నాయో మనతో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ వైకుంఠ ఏకాదశికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎటువంటి దర్శనాలు ఉన్నాయి సార్ భక్తులు? ఈసారి వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు డిసెంబర్ 30th నుంచి జనవరి 8 దాకా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మొదటి 3 రోజులు 30, 31 జనవరి 2026 పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలానే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా సర్వదర్శనం కూడా ఉండటం జరుగుతుంది. ఈ ఫస్ట్ 3 రోజుల్లో అందరి భక్తులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, టోకెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకున్న టైం స్లాట్ అలాట్ చేసిన దాని ప్రకారం ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు రిపోర్ట్ చేయమన్నారో ఆ ప్రాంతానికి వచ్చి రిపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే అడ్మినిస్ట్రేషన్ కూడా అకార్డింగ్లీ వి మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్. అందువలన పూర్తి స్థాయిలో ప్లానింగ్ ప్రకారం మనం నిర్వహించడం జరుగుతుంది. అలానే 2వ తారీఖు నుంచి వచ్చే భక్తులకు కూడా ఒక విజ్ఞప్తి. 2వ తారీఖు నుంచి వచ్చే భక్తులకి మనం ముందల్నే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది, వాళ్ళు క్యూ కాంప్లెక్స్లో ఇప్పుడు ఎంటర్ అయితే ఎంత టైము దర్శనానికి పడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనం రియల్ టైం మనం మానిటర్